పర్ఫెక్ట్ టెంపరేచర్. సో బైక్ అయితే నీట్గా వార్మప్ చేశాను. ఇలా 1200 ఉంటే స్టార్ట్ చేయొచ్చు బైక్ని. అరే మళ్ళీ ఎండి ఫిల్టర్ పెట్టాను, బట్ ఎండ కొంచెం తక్కువ ఉంది. బట్ ఓకే. Yeah, the bike doesn't like shifts. సో చెప్పాలంటే నాకేదో కొంచెం వేడిగా ఉంది, కానీ స్పోర్ట్స్ మోడ్లో బైక్ చాలా ట్రాక్టబుల్గా ఉంటుంది అనమాట దాన్ కంపేర్ టు రైన్ ఆర్ రోడ్. థర్డ్ అండ్ ఫోర్త్ మనశ్శాంతమైన జీవితం అనమాట. ఒక నార్మల్ బైక్ తోలుతున్నట్టు ఉంటుంది. అండ్ యా, నా హార్న్ అయితే సంథింగ్ హ్యాపెన్ టు మై హార్న్ గైస్. ఇట్స్ కైండ్ ఆఫ్ వియర్డ్ యాక్చువల్లీ. యా, ఇట్స్ నాయిజీ యాస్ ఫక్. సో వ్యూస్ మరి యాక్షన్ 4 ఎలా వస్తుందో మరి వ్యూ నాకు డీలాగ్లో పెట్టుంటే పోయేది. మరి డీలాగ్లో పెట్టాను లేదో తెలీదు. నాకే కొంచెం డౌట్ అనమాట. లైక్ డీలాగ్లో పెడితే కరెక్ట్గా కలర్ గ్రేడింగ్ చేయగలనా? లైక్ న్యాచురల్ కలర్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ ప్రెటీ డ్యామ్ గుడ్. విన్ నాయిస్ ఎంజాయ్ డ్రైవ్స్ అయితే చెప్తున్నాను కదా, డెఫినెట్లీ డోంట్ గో ఫర్ ద హైప్. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే ప్యాడింగ్ క్వాలిటీని కొట్టేది ఏదీ లేదు. మంచి టర్నింగ్, కానీ గ్రావెల్ యాక్షన్ 2లో కనపడదు, యాక్షన్ 4లో కనపడద్దా? ఇప్పుడు ఇసుక అనమాట. ఇసుక లేకపోతే అసలు ఈ టర్న్స్ చూసారా? ఇసుక తర్వాత సంగతి ఇది చూడండి. రేస్ ట్రాక్ కన్వర్ట్స్ ఇంటూ ఆఫ్ రోడ్ ట్రాక్. ఏంటో తెలీదు, గేర్ బాక్స్ చాలా క్లంకీగా ఉంది వాళ్ళ. ఎప్పుడో రిలాక్స్డ్గా రైడ్ చేస్తా, కొంచెం ఫస్ట్ నుంచే పుష్ చేస్తున్నట్టు ఉన్నాను. అండ్ ఆడియో మ్యాగ్నెట్ చెప్పాను కదా, అప్పుడు మ్యాగ్నెట్ పోయింది. సో డైరెక్ట్ ఇప్పుడు మౌత్ దగ్గర ఉందన్నమాట. అలా అస్సలు ఉండకూడదు యాక్చువల్గా. అయితే కొంచెం ఆఫ్సెట్ ఉండాలి. ఈ హెల్మెట్లో స్పేస్ లేదు. లిటరల్లీ మైక్ పెడతాను స్పేస్ లేదు. అండ్ ఇప్పుడు బాగున్నాయి. మరి వ్యూ తీసుకుంటుందో లేదో క్యామ్. మరి యాక్షన్ 4 ఐ హోప్ ఇట్ టేక్స్. 30,000 పెట్టాను, ఆ మాత్రం చేయాలి. సో యా, రీసెంట్గా ఏమైందో తెలుసా? లైక్ నూజివీడ్లో నాకు ఒక్కటే బంక్ ఉంది. XB 95 దొరికేది, ఇండియన్ ఆయిల్ది. ఒరే సో 90% ఆఫ్ టైం అక్కడే ఆయిల్ కొట్టించేస్తున్నాను. మొన్న రీసెంట్గా ఏమైందంటే ఐ ట్రైడ్ భారత్ పెట్రోలియం స్పీడ్ అండ్ డిఫరెన్స్ బ్రో. వావ్, కొంచెం ఖాళీ అయితే చూపిస్తాను. అండ్ 1 సెకండ్, ఐ థింక్ ఇంటర్కామ్ ఆన్ చేయాలి. ఐ హ్యావ్ సమ్ వర్క్. ఓ విస్ట్ రూమ్. ఇప్పుడు తెలుసు చూడండి, ఆ పాప్ ఉంది చూసారా? అది ఇంతకుముందు ఏ స్పీడ్లో వచ్చేది. డెఫినెట్లీ భారత్ పెట్రోలియంకి ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ గైస్. ఎందుకంటే బైక్ చాలా ట్రాక్టబుల్ ఉందన్నమాట భారత్ పెట్రోలియం స్పీడ్ యూస్ చేసిన కాడి నుంచి. లైక్ ఫస్ట్ 2 days పెద్ద తెలియలేదు, కానీ నిన్న కూడా రీఫ్యూలింగ్ అక్కడే చేయించాను. అండ్ సూపర్ ఉంది.
ఇండికేటర్ ఇవ్వండి రా, ఇచ్చారు కదరా, కట్టారు కదరా డబ్బులు ఇండికేటర్లకి. ఏం నొప్పిరా అయ్యా ఇండికేటర్లకి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు వరాండా. చాలా రోజులు అయిపోయింది వెళ్ళి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ విజయవాడ. అండ్ మైక్ జారిపోతుంది, దీని అమ్మ హెల్మెట్ మెంటల్ దొబ్బుతుంది. ఎంజాయ్ రేస్. మైక్ పెట్టిన స్పేస్ లేదు తెలుసా, లైక్ ఇరుకిరుగ్గా మౌత్ దగ్గరే ఉంది మైక్. ఇప్పుడు మ్యాగ్నెట్ మౌంట్ పెడితే అది ఇంత ఉంది, మ్యాగ్నెట్ ఇంత థిక్, మొహం మీదకి వస్తుంది మైక్. జుగాడ్ చేయాలి ఏదో ఒకటి. ఎన్డీ ఫిల్టర్ ఎలా వస్తుంది ఫుటేజ్ మరి ఇవాళ 4K 30 FPS అండ్ 1/60 ISO 100 to 3000 సంథింగ్, ఆటో వైట్ బ్యాలెన్సింగ్. సో ఇదన్నమాట సెట్టింగ్స్. సో చిన్న వర్క్ ఉంది, దానికి వెళ్ళి ఐ విల్ గో టు వరాండా. సో యా గోయింగ్ టు డీలర్షిప్. చూసారా ఇవాళ అయితే హార్న్ శాంతం పోయిందనమాట. నిన్న కొయ్యమన్నా అంది, ఒరే నిన్న బాగానే ఉంది అయ్యా. అందుకే తెలిసిన రోడ్డుల్లో కూడా బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. సమ్ బంకమట్టి ఉంది అక్కడ. సో ఇదైతే సెట్టింగ్స్ మార్చాను గైస్. నిన్న చిన్న ఇష్యూ అయింది సెట్టింగ్స్లో, లైక్ జిటరీ ఉంది కదా, అది కెమెరా ఫాల్ట్ ఏం కాదు. బేసికల్లీ ఏంటంటే 4K 30లో పెట్టి 1/120 పెట్టాను, 1/60 కాదు. అందుకే ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. నాకు తెలిసి అది ముందు వీడియోకి షార్ట్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. యా అదే ఎన్డీ ఫిల్టర్ షార్ట్ ఒకటి అది వస్తుంది. సో జస్ట్ నార్మల్ క్లిప్ ఒకటి పెడతాను, హార్న్ది ఒకటి, ఎన్డీ ఫిల్టర్ది ఇంకో వీడియోలో పెడతాను నాకు తెలిసి మోస్ట్లీ. సో ఇప్పుడైతే డీలర్షిప్కి వెళ్తున్నాను. ఇదే హార్న్ ఒకటి చేయించుకోవాలి. అండ్ సస్పెన్షన్ నాకు తెలిసి రోడ్ కంఫర్ట్లో పెట్టేస్తావు ఇప్పుడు. సో ఆ ఫీడ్బ్యాక్ కూడా నెక్స్ట్ వస్తుంది. ఎలా ఉంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఆడియో మరి మైక్ మినీ కాబట్టి నాకు అంత హోప్స్ అయితే లేవు. మైక్ 2 తెలుసా ఆల్మోస్ట్ లిటరల్లీ నా మౌత్ దగ్గరే పెట్టాను, పర్లేదు, డీసెంట్ ఆడియో క్వాలిటీ. ఆ స్పీడ్కి 100 తగ్గలేదు అక్కడ. ఇవాళ అంత స్పీడ్ వెళ్ళడానికి కూడా లేదు, హార్న్ కూడా లేదు కాబట్టి. బట్ ఓకే, మైక్ 2 అయితే నేను దానికి పెట్టిన బడ్జెట్కి అది నాకు డెఫినెట్లీ న్యాయం చేస్తుంది మైక్ 2. సో నో డిస్కషన్స్ అబౌట్ దట్. మైక్ 2 నాకు ఫస్ట్ టైం ఒక మైక్ నాకు హోప్ ఇచ్చిందనమాట ఈ ఛానల్లో. ఈ బైక్కి నేను ఆడియో న్యాయం చేయగలను. హెల్మెట్ ఒక్కటే కూడా కొంచెం చేంజ్ చేయాలి, హెల్మెటే మార్చేయాలి, అర్థమైపోయింది నాకు. చూసాను అనమాట లాస్ట్ టైం లాగా హైప్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి పోట్ల. ఈ బండికి 30,000 50,000 హెల్మెట్ కావాలని 5,000 నుంచి స్టార్ట్ చేసి 24 వరకు 20 వరకే ఉన్నాయి మోడల్స్. ఒక 2-3 మోడల్స్ షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నాను. సో 6 హెల్మెట్స్ ఉన్నాయి. 6 హెల్మెట్స్ చెక్ చేసి ఏదనుకుంటే అది చూసి తీసుకోవాలి. సో మ్యాన్, I just hope the service guys are there, man. Okay, I will end the video here.